ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల. మరి గడిచిన నెలంతా మనల్ని భద్రంగా కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో 4 నెలలు తండ్రి రెక్కల క్రింద భద్రపరిచి అంత జాగ్రత్తగా మనల్ని కాపాడాడు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ప్రమాదాలు జరిగాయని మనం చూస్తూనే ఉన్నాం. జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు కూడా ఎంతో మంది మరణించారు. ఎంతో మంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, మంచి పేరు ప్రతిష్ట సంపాదించిన వాళ్ళు, మంచి జ్ఞానవంతులు మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ఎంతో మంది దైవజనులు మరణించారు. ఎంతో మంది బలము శక్తి కలిగిన వాళ్ళు, అనారోగ్యంతో మరణించిన వాళ్ళు, యాక్సిడెంట్లో మరణించి ఎంతో మంది అనేక ఘోరమైన ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే తండ్రికి మన మీద ఎందుకనో అంత ప్రేమ. మనమే పాటి వారు, తండ్రి దృష్టిలో మనం ఉండడానికి మనకున్న అర్హత ఏంటో. అయినా సరే అంత జాగ్రత్తగా మనల్ని ఇంత సజీవులుగా క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ మరలా మరొకసారి ఈ నూతన నెలలో తండ్రి పాదాల దగ్గర పెడదాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన నెలంతా నా ప్రభ మమ్మల్ని ఇంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం. నా ప్రభ గడిచిన రాత్రంతా మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తితో నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. మరి గడిచిన ఈ 4 నెలలు నూతన సంవత్సరంలో నా తండ్రి 4 నెలల్లో ఎంతో మంది మరణించారు. మాకన్నా గొప్ప వాళ్ళు నా తండ్రి, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మీ ఎడల భయము భక్తి కలిగి మీ పని చేసేవాళ్ళు, మీ సేవ చేసేవాళ్ళు కూడా నా తండ్రి ఎంతో మంది మరణించారు నా ప్రభ. ఎన్నో భయంకరమైన భూకంపాల వల్ల మరణించిన వాళ్ళు ఉన్నారు. అనుకోని ఆపద వచ్చి నా ప్రభు పనిచేసే చోట అనుకోని ఆపద వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన వాళ్ళు, అనారోగ్యంతో మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా ప్రభ. మాకన్నా గొప్ప వాళ్ళే. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మీ దృష్టి మా మీద ఉంచిన ప్రభ ఈ నూతన నెలలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా ప్రభ, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరికి నూతన నెలలో నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబం నా తండ్రి నూతన ఆశీర్వాదం, నూతన బలము, నూతన శక్తి, నూతన పరిశుద్ధాత్మ పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. మీ కృప నూతనంగా మరలా మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు నా తండ్రి. తెలిసినా నేనేం చేయగలను నా తండ్రి. నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా ప్రభు సమస్తము ఎరిగి ఉన్న దేవా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. మీ శాంతితో కుటుంబాలు నింపండి నా తండ్రి. శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ఎటువంటి ఇబ్బందులు బిడ్డలకు రాకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే యోబు గారి వలె నా ప్రభా ధైర్యంగా ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలతో సహా నా ప్రభా ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు నా తండ్రి. అవిశ్వాసిగా మారలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు కదా అని ప్రభు ఎంత విశ్వాసమైన మాట పలికాడు. ఆ విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. యోబు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా ప్రభా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే అలా ఉండాలనే ఆశ నా ప్రభ. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నాము. ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం నా ప్రభ. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, ఎందుకు నా బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలని, తెలివి, జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి. సమస్య తీసేయమని కాకుండా మేం చేసిన తప్పు
దయతో క్షమించమని మీ పాదాల దగ్గర మనస్ఫూర్తిగా కన్నీటితో పశ్చాత్తాపపడి ఆ తప్పు ఒప్పుకునే హృదయాలను ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభ. ఏదైనా విషయంలో మీ మాట దాటాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నా తండ్రి మీరే నా ప్రభ హృదయ గద్దింపునిచ్చి నా తండ్రి బిడ్డల సరిచేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. మీ ఓర్పు మీ సహనం మాకు కావాలి నా ప్రభ. మీ శాంతితో మమ్మల్ని నింపండి. మీరెంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుద్ధకరమైన జీవితాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. పాపంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా నా ప్రభ మీ నుండి దూరం అయ్యే పరిస్థితులు మాకు రానిపోతున్నా తండ్రి. మాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభ మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు. మిమ్మల్ని దూషించే పరిస్థితి నా ప్రభ అటువంటి ఆలోచన అటువంటి మాటలు మా నోటి వెంట రానిపోతు నా ప్రభ. గడిచిన నెలంతా నా ప్రభ మరి బిడ్డల జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభ. మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ఇంకా ఏ సమస్యలతో బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థనకు మీరే జవాబు పంపించండి నా ప్రభ. మరి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సాత్వికమైన మనసు బిడ్డలకి మా అందరికి అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా నా ప్రభ మరి ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే ప్రతి పని నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారు చేసిన కష్టానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో నా ప్రభా ఎవరి కిందైతే నా ప్రభ బిడ్డలు పని చేస్తున్నారు ఆ యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభ. మరి వారికి ఎక్కడ ఎటువంటి నా ప్రభ అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఎవరో వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నారో నా తండ్రి ఉద్యోగాలు కోల్పోయామని ప్రార్థించమని అడిగారు. మరి ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ఈ నూతన నెలలో నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో నూతన ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. మరి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి లోకపరంగా నా ప్రభ మేము ఎంత ఆశపడ్డా ఎంత సాధించినా సరే అదంతా ఒకనొక దినమున అదంతా విడిచిపెట్టి వెళ్లాల్సిందేగా నా ప్రభ. ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి తాత్కాలికమైన వాటి కోసం నా ప్రభ బిడ్డలు ఆలోచించకుండా శాశ్వతమైన మీ రాజ్యం కోసం మీ నీతి నా ప్రభ మొదట ఎదురు చూసేలా నా ప్రభ మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని నా ప్రభ లోకపరమైన వాటి గురించి ఆలోచించకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికేలా మీ కృప అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానాన్ని నా ప్రభ మాకు తీసివేని నా ప్రభ. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళం నా ప్రభ. దేని గురించి అడగాలి దేని గురించి వెతకాలో తెలియని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవ కరుణగల దేవ మాకున్న అజ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రభ. మాకు ఏది అవసరమో ఏ సమయంలో ఏది అడగాలో నా తండ్రి తెలియదు నా ప్రభ. మాకు నా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నా ప్రభ ఏ సమయంలో ఏది అవసరమో ఏది అడగాలో అదే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ప్రార్థన చేయాలనే ఆశ అయితే ఉంది కానీ మరి ప్రార్థన చేయడం చేత కావట్లేదని ఎవరైతే నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు జాలిగల దేవా మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రార్థన మీతో మాట్లాడాలని ఆశ కలిగించింది మీరే. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీతో ఎలా మాట్లాడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మీతో మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీ తోడు నా ప్రభ బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ హస్తం ఉంచి నా ప్రభ మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మరి బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి తెలివి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి ఆపదలు ఎటువంటి విపత్తులు నా ప్రభ ఎటువంటి అనుకోని నా ప్రభ తుఫాన్లు బిడ్డలకు రాకుండా ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా
మీ కాపుదల, మీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఆ కుటుంబాలకు ప్రభ, వారి కుటుంబాలు కూడా మీ కాపుదల ఉంచండి. మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో జరుగుతున్న నా ప్రభ అలజడిని తీసివేసి నా ప్రభ, దేశంలో నా ప్రభ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని నా ప్రభ మా దేశానికి అనుగ్రహించండి. మరి ఎటువంటి గొడవలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి శత్రువులు నా ప్రభ మా దేశంలోకి రాకుండా నా ప్రభ మీ కాపుదల మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ బిడ్డల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పిన దేవా. మరి మీ బిడ్డలు నా తండ్రి, మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభ ఒకరి మీద ఒకరికి కోపాలు లేకుండా నా తండ్రి, మరి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, సహోదరులాగా నా తండ్రి కలిసి ఉండే హృదయాలను, నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించండి, గౌరవాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ సేవ చేసేటప్పుడు, మీ పని చేసేటప్పుడు నా తండ్రి సంతోషంగా నా తండ్రి ముందుకు వెళ్ళేలా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా. యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు ప్రభ. మరి యవన కాలంలో ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభ పాపము చేయకుండా ఉండే హృదయాలని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగి నడుచుకోవాలని హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రతి యవన స్త్రీ నా ప్రభ, యవనస్తులు నా తండ్రి, యవన స్త్రీలు ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు మనసు, దీన మనసు కలిగి పెద్దవాళ్ళకి లోబడాలనే హృదయాలని, నూతన హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసలయ్యారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరిని మీద మీ హస్తం ఉంచి నా ప్రభ ఆ చెడు వ్యసనాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది బంధకాల్లో చిక్కుకున్న మీ బిడ్డలు యేసు నామంలో విడిపించమని, కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రభా. మరి ఆ తల్లిదండ్రులకి, ఆ భార్యలకి, ఆ భర్తలకి నా ప్రభా మరి ఇంకా ధైర్యాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం. విశ్వాసంలో బలపరచండి. మీరు కార్యం జరిగించే వరకు, మీ నుండి ప్రభా అద్భుత కార్యం పొందుకునే వరకు బిడ్డలు నా ప్రభా నిరుత్సాహపడిపోకుండా, నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి అధైర్యపడకుండా, అవిశ్వాసులుగా మారకుండా ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు. ఖచ్చితంగా నా బిడ్డని ఆ చెడు వ్యసనాల నుంచి నా బిడ్డను విడిపిస్తాడు. చెడు స్నేహాల నుంచి నా తండ్రి నా బిడ్డను విడిపిస్తాడు. నా భర్తని మారుస్తాడు నా తండ్రి అని ప్రభ మీ ఎడల భయం, భక్తి కలిగి మీ ఎడల విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే నా తండ్రి బిడ్డల ఫీజులు కట్టాలని కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు నా ప్రభ, మీ కృపను బట్టి ఎలాంటి ఇబ్బందులు బిడ్డలు కలగకుండా నా తండ్రి వారికి ఏ టైంలో ఫీజులు కట్టాలో ఆ సమయానికి నా ప్రభ వేరే దిక్కు నుంచైనా మీరు నా తండ్రి ఆ బిడ్డకు ఆ సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలని నా ప్రభ, మీతో స్నేహం చేయాలని, మీ ప్రేమ తెలుసుకోవాలని, ఇంకా మీకు సమయం కేటాయించాలని, నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రికి నేను సమయం ఇవ్వలేకపోతున్నానే అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి జాలిగల దేవా, మరి అటువంటి ఆశగల ప్రాణాన్ని నా ప్రభ తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వారు ఇంకా మీకు దగ్గర అయ్యే హృదయాలను నా ప్రభ వాళ్ళకి ఇచ్చిన ఆశను బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. మరి మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు ఇంకా మీకు దగ్గర అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్య తీరిద్ది, పలానా వాళ్ళు సహాయం చేయాలని మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మనుషుల నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసుని, హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు సమస్య వచ్చినప్పుడు నా ప్రభు మీ దగ్గరికి రావాలి, మీ దగ్గర కన్నీరు కార్చేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, ఫిట్స్ తో బాధపడుతున్నారు నా ప్రభు, పక్షపాతంతో మరి పెరాలసిస్ తో మరి హాస్పిటల్లో ఉన్నారు, ఇంట్లో నా ప్రభు మంచం మీద ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి. చిన్న చిన్న పిల్లలు నా ప్రభు మరి బిడ్డలకు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే నా తండ్రి పెరుగుతున్న ఎండల వేడికి నా ప్రభ వేడిని తట్టుకునే బలాన్ని ప్రభ మీరు అనుగ్రహించండి. మరి వడదెబ్బ ఎవరికి తగలకుండా పగలు మేఘస్తంభమైన నా ప్రభ బిడ్డలకి కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరికి వడదెబ్బ తగలకుండా ఎండదెబ్బ, పగలు ఎండదెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదు అని చెప్పారు నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే నా ప్రభ మాట ఇచ్చిన దేవ, మాట ఇచ్చి
నెరవేర్చే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకి ఎండ దెబ్బ తగలకుండా నా ప్రభ బిడ్డలకి మీ బలము శక్తి మీ కాపుదల ఉంచండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ ఉద్యోగం పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఒకవేళ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగం పొందుకోలేకపోయారేమో. మరి బిడ్డల ఆలోచన మార్చి, అయ్యో నా సొంత జ్ఞానంతో రాస్తే నేను పాస్ అవ్వను, నా తండ్రి నుంచి మొదట నేను జ్ఞానం అడుగుతాను, నా తండ్రి నాకు తోడుగా ఉండి నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అని నా ప్రభ గ్రహించుకునే హృదయాలని వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. మరి మీ నుండి జ్ఞానం పొందుకొని ఆ బిడ్డలు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేలా మీ కృప అనుగ్రహించండి. మీ జ్ఞానం అనుగ్రహిస్తే చాలు నా ప్రభ, బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతారు, వారు కోరుకున్న ఉద్యోగం పొందుకుంటారు నా ప్రభ. అలాగే నా తండ్రి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రావాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు, టీచర్ జాబ్ రావాలని, గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ జాబ్ రావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నీట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభ, మంచి మార్కులు బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నా తండ్రి. మరి బిడ్డలు మొదట మీ మీద ఆధారపడాలి, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా హృదయాలను బిడ్డలకు ఇచ్చి నా ప్రభ మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి, కాలేజ్కి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి ఒక మంచి భవిష్యత్తు నా ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం. మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి. అప్పటి వరకు అది మీరు బిడ్డలకు అనుగ్రహించే వరకు ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వివాహాల కోసం నా ప్రభ ప్రార్థించమని అడిగారు, మరి ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి మరి వివాహాలు జరిగించండి. గుణవతి అయిన భార్య నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి నా ప్రభ మరి భర్తకు లోబడే మనసు గల ఆమెను బిడ్డలకు జతపరచండి. అలాగే నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో నా ప్రభ ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. మీరు జతపరిస్తే చాలు నా ప్రభ, ఎవ్వరు వాళ్ళని విడదీయరు. ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే వారు మీ చిత్తంలో జతపడ్డారు కాబట్టి నా తండ్రి. మరి బిడ్డల వివాహాలు నా ప్రభ ఈ సంవత్సరంలోనే నా తండ్రి మరి మీ కృపను బట్టి జరిగించమని అడుగుచున్నాం ప్రభ. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. మీ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆ మనసు ఆలోచన మాకు రానివ్వద్దు నా ప్రభ. మీ చిత్త ప్రకారమే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి భర్తలకు నా ప్రభ లోబడే మనసు భార్యలకు ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తలకు ఇవ్వండి. ఆ కుటుంబాల్లో ఉన్న నా ప్రభ సమస్యలు తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మీ మాట చొప్పు నడుచుకోకుండా భర్తకు లోపడకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడు విడిపోయే పరిస్థితి వచ్చిందని నా ప్రభ బిడ్డలు వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. భార్యను ప్రేమించలేదు కాబట్టి నా తండ్రి చెప్పాడు, కానీ నా తండ్రి మాట నేను పక్కన పెట్టేశాను. బిడ్డలు గ్రహించుకొని నా తండ్రి వారు చేసిన తప్పుకు నా ప్రభ పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. మరి విడిపోయిన భార్య భర్తలు ఎవరెవరైతే విడిపోయారో ప్రతి ఒక్కరిని తిరిగి మీ చిత్తులు జతపరిచి నూతన హృదయాలను నా ప్రభ బిడ్డలకి ఇచ్చి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి వారు ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. విడదీయాలనే ఆలోచన వారి కుటుంబస్తులకు కానీ ఎవరికి రాకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ నూతన సంవత్సరం ఈ నూతన నెలలో నా ప్రభ ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో గడిచిన సంవత్సరాలంతా మీ కృపను బట్టి వారిని భద్రంగా కాపాడిన దేవా మీకే స్తోత్రం. అలాగే ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని బిడ్డలకి అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన భవిష్యత్తును బిడ్డలకు ఇవ్వండి, నూతన ఆలోచన, నూతన హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇచ్చిన తండ్రి, నూతన ఆత్మీయ జీవితాన్ని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఆలోచనలో మీరే ఉండాలి నా ప్రభ, వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి మీరే మీ జ్ఞాపకమే బిడ్డల తలంపుల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీకు దగ్గర అయ్యేలా బిడ్డల మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రానివ్వకుండా మీ కాపుదల నా ప్రభ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ఒకవేళ చదివే వాళ్ళైతే చదువుకునే వాళ్ళైతే మంచి భవిష్యత్తు నా ప్రభ మంచి ఉద్యోగాలు పొందుకునేలా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ దినాన నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా ప్రభా. మరి బిడ్డలను బట్టి మీకే స్తోత్రం. గడిచిన సంవత్సరాలంతా మీ కృపలో నా తండ్రి, మీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకే స్తోత్రం ప్రభా. మీ కృపను బట్టి బిడ్డలు జతపరిచిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు, మరి ఈ నూతన సంవత్సరంలో బిడ్డలు ఇంకా సజీవులుగా నా ప్రభు క్షేమంగా ఉన్నారంటే అది కేవలం మీ కృపే గానే, మా గొప్పతనము మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని బిడ్డలు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. ఈ నూతన మరి మ్యారేజ్ యానివర్సరీ నూతన సంవత్సరంలో నా ప్రభు వారు అడుగు పెట్టడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం నా ప్రభు. కుటుంబాల్లో ఒకవేళ ఏదన్నా గొడవలు ఉంటే నా తండ్రి, కోపాలు ద్వేషాలు ఉంటే తీసివేసి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభు, మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకోవాలని నూతన హృదయాలను బిడ్డలకు ఇచ్చి ఇవ్వమని అడుగుతున్నాం. నూతన ఆశీర్వాదంతో కుటుంబాలు నింపండి నా ప్రభా. ఆ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు నా తండ్రి ఏవి కూడా కుటుంబంలో లేకుండా మీ బలము నా ప్రభా, మీ శక్తితో బిడ్డలు నింపి మీ ఆశీర్వాదంతో నా ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆ దంపతులు ఇద్దరిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భార్యాభర్తలు విడిపోవాలనే ఆలోచన వారి మైండ్లోకి రానివద్దు నా ప్రభా. మీ చిత్తం, మీ కృప వాళ్ళకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. ఎలాంటి ఆటంకులు, ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే బిడ్డలు మాత్రం కలిసే ఉంటారు నా తండ్రి. ఆ గొప్ప ధన్యత ఇచ్చేది మీరే నా ప్రభా. మరి బిడ్డలు ఇంకా మీకు దగ్గర అవ్వాలి, ఇంకా మీకు లోబడాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి నా ప్రభా. ఇంకా నా తండ్రికి ఇష్టంగా మేమెలా జీవించాలి అని ఆలోచించుకునే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఉన్న చిన్న బిడ్డలు నా ప్రభా, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నా ప్రభా మీకే స్తోత్రం. మరి బిడ్డల భవిష్యత్తు నా ప్రభా మంచి ఉద్యోగాల బిడ్డలు పొందుకునేలా, మంచి జీతాల బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఈ నూతన నెలలో మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడితే మేము ఎందులోనూ సక్సెస్ అవ్వము నా ప్రభు. కనీసం ఒక్క పని కూడా మేము చేయలేము నా తండ్రి. కానీ మీరు మాకు తోడుగా ఉండి మా ముందు మీరుంటే చాలు నా ప్రభు. మరి ఆ పని సక్సెస్ అయింది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు. కానీ నా తండ్రి, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవా, ఒక్కసారి నా ప్రభు మీ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా తండ్రి మీరు. మరి బిడ్డల మీద జాలిపడి నా ప్రభు, ఒకవేళ దారి తప్పిపోతుంటే బిడ్డలు సరిచేసి నా ప్రభు సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం. మరి మీ మీద నా ప్రభు బిడ్డలు పూర్తిగా ఆధారపడి ఆ వర్క్ ప్రెషర్ అనేది బిడ్డలకు లేకుండా నా ప్రభు విశ్రాంతి తీసుకునేలా నా తండ్రి ఆ పని దగ్గర మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఈ నూతన నెలలో నా తండ్రి ఒక మంచి శుభవార్త నా ప్రభు, బిడ్డలు గర్భఫలం పొందుకున్నామనే శుభవార్త, ఉద్యోగాలు పొందుకున్నామనే శుభవార్త నా తండ్రి, ఇంకా అనేక మేలులు మీ నుండి పొందుకున్నామనే శుభవార్త నా ప్రభు, అద్భుత సాక్ష్యాలు మేము పొందుకునేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచు నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.